ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో క్రింది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది అన్నాడు. ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము అనే భావన పార్టీ రైట్ ఫిరాయింపుల నిరోధక చట్టం రైట్ నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో. ఎందుకు చేర్చారు? పార్టీని ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు వేయడానికి ఈ చట్టం చేశారు. పార్టీ ఫిరాయింపు. మరి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం సభ్యులపైన అనర్హత వేటు వేసేది ఎవరు? సభ్యులపైన అనర్హత వేటు వేసేది ఎవరు అంటే సభాధ్యక్షులు. కానీ కొందరు ఏం చేస్తారంటే స్పీకర్ ఒకటే అంటుంటారు. స్పీకర్ ఒకటే కాదమ్మా, సభాధ్యక్షులు అన్నారు. స్పీకర్ ఒకటే అంటే అర్థం ఏంటి? ఓన్లీ లోక్సభలో పార్టీని ఫిరాయించినట్లు అవుతుంది. ఆడ లోక్సభలోనే కాదు, పార్టీ ఫిరాయింపు అనేది లోక్సభలోనే జరగదు, లోక్సభ సభ్యులకే జరగదు. అది లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, అసెంబ్లీ అయినా, కౌన్సిల్ అయినా పార్టీ ఫిరాయింపులు జరుగుతాయి. కాబట్టి ఏ సభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు అయితే స్పీకర్ అనర్హత వేటు వేస్తాడు, రాజ్యసభ సభ్యుడు అయితే చైర్మన్ అనర్హత వేటు వేస్తాడు. కాబట్టి మనం సింపుల్గా ఏమనాలా? సభాధ్యక్షులు అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల పైన అనర్హత వేటు వేసేది ఎవరు? సభాధ్యక్షులు. ఓకే రైట్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము ఎవరిపైన పెట్టొచ్చు, ఎవరిపైన పెట్టకూడదు అనేది మనం సబ్జెక్ట్ క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్లో చెప్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏమన్నాడు? ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో ఇది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది అన్నాడు. ఎవరికి వర్తిస్తుంది? రాజకీయ పార్టీ సభ్యులు రైట్, స్వతంత్ర సభ్యులు, నెక్స్ట్ నామినేట్ సభ్యులు అన్నాడు. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏంటి? అసలు రాజకీయ పార్టీలకు సంబంధించింది. రైట్ ఆన్సర్ అది ఏ కరెక్టే. స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన తర్వాత వేరే పార్టీలకు జంప్ అవుతున్నారు, వాళ్ళు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకా నామినేట్ చేయ సభ్యులు అంటే నామినేట్ అయినా, అంటే రాష్ట్రపతి గవర్నర్ చేత నామినేట్ అయిన 6 నెలల తర్వాత సభ్యులు వేరే పార్టీలకు జంప్ అయితే వాళ్ళ మీద కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఈ క్వశ్చన్ కు ఆన్సర్ 3 కూడా సరైనవి. అంటే పార్టీ ఫిరాయింపులు ఎవరికైనా ఈ ముగ్గురికి వర్తిస్తాయి. ఇప్పుడు ఆన్సర్ ఏముంది? ఏ ఉండాలా, బి ఉండాలా, సి ఉండాలా? రైట్, ఏ మరియు బి మరియు సి రైట్ అండి. ఈ 3లో ఉంది ఆన్సర్. కాబట్టి ఆన్సర్